వాలంటీర్ల అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు పూటకో మాట మార్చుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఏపీలో ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయరాదని ఈసీ ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. దీనిపై సజ్జల స్పందించారు. పేదలకు మేలు చేసే వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారని, అందుకే తాము నేరుగా జోక్యం చేసుకోకుండా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ద్వారా పోరాటం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేది ఫామ్ అయిండేది 23 సెప్టెంబర్ ఎండ్ అక్టోబర్ ఫస్ట్ వీక్లోనే పోయినట్టు. సరిగ్గా 15-20 రోజులు కాకముందే నేరుగా సుప్రీంకోర్టులో వెళ్లి కేసేస్తారు. వాలంటీర్ వ్యవస్థ అనేది కాన్ఫిడెన్షియల్ డేటా అంతా కలెక్ట్ చేస్తుంది, ఇది అధికార పార్టీకి ఇదిగా ఉంది. ఎవరైనా దాంట్లో ఉండేదంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఆయన ఎవరు అనేది స్టేట్లో గత స్థానిక సంస్థల ఎన్నికన్నప్పుడు ఆయన విశ్వరూపం చూపించారు. టీడీపీ కార్యాలయం నుంచే పనిచేస్తున్నారేమో అన్నట్టు అక్కడి నుంచే అన్ని వచ్చిన ఆదేశాలు, అక్కడి నుంచి డైరెక్షన్స్ వచ్చినవి చేశారు. దాని మీద చాలా గొడవ అయింది. అలాగే చంద్రబాబు ఏజెంట్లతో ఎవరైతే బీజేపీలో ఉన్న వాళ్ళ ఎంపీలతో చంద్రబాబు తరఫున పనిచేస్తున్న వాళ్ళతో కూడా ఆయన కలిసి తిరుగుతున్నవి, రహస్యంగా సమావేశాలు కావడం అన్నీ వచ్చాయి. పూర్తి ఫక్తు తెలుగుదేశం కార్యకర్తలాగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి, అలాంటి వాళ్ళు ఇంకా 2-3-4 కలిసి ఒక ఫామ్ అవుట్ఫిట్ స్టార్ట్ చేయించారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే పేరుతో చంద్రబాబు నాయుడు 2023 సెప్టెంబర్ ఎండ్లో. దాని నుంచి ఒక 15-20 రోజులు అయ్యేసరికి ఇది సుప్రీంకోర్టులో వెళ్లి ఒక కేసు, వాలంటీర్ల మీద కేసు పెడతారు. వాదించేయడానికి వాళ్ళు పెట్టుకున్న ఎంగేజ్ చేసిన లాయర్ ఎవరంటే కపిల్ సిబాలు రోజుకు ఆయన తీసుకునే ఫీజులు గాని, ఆ స్థాయి లాయర్లు అది కోట్లలో లేకపోతుంది. ఆ కేసులు వాదించాలంటే సహజంగానే మనం ఎవరు ఊహించం. ఇంత డెమోక్రసీ మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఉద్యోగం చేసుకుని రిటైర్ అయిన ఐఏఎస్ లో, లేదంటే రిటైర్ ఎప్పుడో జస్టిస్ లో వాళ్ళు ఎంత ఆస్తులుంటే మాత్రం కోట్ల రూపాయల ఫీజులు ఇచ్చి అంత అర్జెంటుగా డెమోక్రసీ మీద వీళ్ళ ప్రేమ పుట్టుకొచ్చి దాని ప్రజాస్వామ్య పరిరక్షణకు రావడమే ఏకైక ముఖ్య ఉద్దేశము, ఫోకస్ ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయాలనే దాంతో సుప్రీంకోర్టుకు పోవడం. ఇవన్నీ వీళ్ళ క్యారెక్టర్, వీళ్ళు ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే చంద్రబాబు నాయుడు తరఫునే పనిచేస్తున్నాడు అనేది ప్రపంచమంతా తెలుసు. రాష్ట్రంలో ప్రజలకు చిన్నపిల్లలని అడిగినా చెప్తారు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు వాలంటీర్లను దెబ్బతీయాల, వ్యవస్థను దెబ్బతీయాలని అనుకుంటూనే ఆ పేరు తనకు రాకూడదు అనే ఉద్దేశంతో ఈ అవుట్ఫిట్ పెట్టడము, దాని స్పెషల్ పర్పస్ వెహికల్ లాగా దాంతో టపటపటప కేసులు వేయించుకుంటూ రావడం. ఇప్పుడు ఎన్నికలు రాగానే ఇక్కడ ఈసీ కూడా అప్రోచ్ అయ్యి గత 4 ఏళ్లుగా వృద్ధులు, వికలాంగులు, పెద్దవాళ్లు పూర్తిగా పెన్షన్ మీద జగన్ వాళ్ళ మనముడు జగన్ ఇస్తున్నది అనుకుంటూ తీసుకుంటున్న పెన్షన్, అది కూడా బాగా సరిపోయే రకంగా 3,000 రూపాయలు ఇప్పుడు తీసుకుంటున్న నేపథ్యంలో టంచనుగా ఫస్ట్ మొదలయ్యే ఈ కార్యక్రమం ఏముందో దాన్ని ఒక్కసారిగా లింక్ కట్ చేయించారు ఈసీ ద్వారా, ఎలక్షన్ కమిషన్ ద్వారా. ఇది కేవలం ఒకరోజు ఇబ్బంది కాదు, ఇది రేపు ఆయన వస్తే ఏమవుతుంది అనేది కూడా సూచిస్తుంది. పొరపాటున చంద్రబాబు నాయుడు అది వచ్చే అవకాశం లేదు, అది ఆయనకు తెలిసిపోయింది, వేరే విషయం. కానీ ఇలాంటి వాడిని మళ్లీ తెచ్చుకుంటే అందరికీ పాత రోజులు ఇప్పటికే గుర్తొస్తుంటాయి. 14-19 మధ్య క్యూలలో వెళ్లి పోస్ట్ ఆఫీస్కో, బ్యాంకు దగ్గరకో పెన్షన్ శాంక్షన్ కావాలంటే అది వేరు. జన్మభూమి కమిటీలకు 1 నెల 2 నెలల పెన్షన్లు ఇచ్చో, వాళ్ళకు కమిషన్లు ఇచ్చో పెన్షన్ తెచ్చుకోవాలా, వేలల్లోనే డబ్బులు ఇచ్చి. లేదు వచ్చిన తర్వాత అంటే నెల తాలో ఎప్పుడు వస్తుందో తెలియకుండా తిరుగుతుండాలి, కాళ్ళు అరిగేట్టు, చెప్పులు అరిగేట్టు అనేది విషయం. పాత రోజులు ఎన్నికల సమయంలోనే చంద్రబాబు నాయుడు మళ్లీ గుర్తు చేస్తున్నాడు వాళ్ళకు. ఇంతకంటే కక్షపూరితంగా వ్యవహరించే అసలు రాజకీయ పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా ఎక్కడన్నా?